భారతీయ యోగా సంస్థాన్ ఆధ్వర్యంలో ఇందిరా పార్కులో ఆదివారం వసంతోత్సవ్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో 6 యోగా సెంటర్ల వారు పాల్గొన్నారు. ఇందులో నుండి 5 గ్రూపుల వారు హిందీ, తెలుగు, పంజాబీ పాటలతో పార్కులో దద్దరిల్లేలా ఉత్సాహంగా డ్యాన్స్ ప్రదర్శించారు. 5 గ్రూపులు పాల్గొన్న వారికి, డ్యాన్స్ పోటీలో గెలుపొందిన వారికి భారతీయ యోగా సంస్థాన్ స్టేట్ ప్రెసిడెంట్ సుధీర్ కులకర్ణి, ఏఎస్ చారి, సుధాకర్ యాదవ్, డాక్టర్ రాధారాణి వీరి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ డ్యాన్స్ గ్రూపులో గెలుపొందిన వారు లక్ష్మి, రాధిక, శోభ, అనిత, లత, శ్రీలత, స్వప్న, ధరణి, కల్వ సంతోషిరాణి, వసుధ, హైమావతి, సవిత, ప్రభావతి, రమాదేవి, శ్వేత ఇతరులు పాల్గొన్నారు. He is teaching yoga since 15 years and we are all fit and healthy because of him. Gratitude to Madhav Reddy sir. Thank you and much thank you to all of you for participation. Prize in the Vasant Utsav program Held at the Indira Park. Very much thankful to Madhav Reddy sir that we got a chance to participate in the Vasant Utsav. It's a state level program organized by Bharatiya Yoga Samsthan and we have won the consolation prize. Andarki thank you. Andaru participate manchiga chesaru. Thank you. రాష్ట్ర స్థాయి భారతీయ యోగా సంస్థల్లో మొదటిసారి నిర్వహించిన వసంత ఉత్సవంలో మేము ఎల్బీనగర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ప్రెస్ కాలనీ నుంచి 40 మంది ఇక్కడికి రావడం జరిగింది. అందులో మహిళలు అత్యధికంగా పాల్గొని 25 మంది మహిళలతో ఒక ప్రోగ్రామ్ని చేశాము. అందులో మాకు కన్సలేషన్ ప్రైజ్ వచ్చింది. ఈ ప్రైజ్ని మేము మా యోగా సెంటర్ హెడ్కి మాధవరెడ్డి సార్కి డెడికేట్ చేస్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ పార్టిసిపేట్ చేసి ఈసారి కంపల్సరీ ఫస్ట్ ప్రైజ్ కొడతామని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఫస్ట్ ప్రైజ్ కొడతామని సార్కి నేను ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. టీమ్ సైజు 100 కావాలని నేను కోరుకుంటున్నాను. Later on next year we will fulfill that. You are ambitious. You are ambitious, madam. I will fulfill. ఓకే కదా మేడం దగ్గర కొంతమంది వెళ్ళిపోయారు. నర్సన్న, విక్రమ్, శోభ వెళ్ళిపోయింది. आज भारतीय योग संस्थान तेलंगाना ईस्ट पहली बार अपना वसंत उत्सव का कार्यक्रम यहाँ पर संपन्न किया है। तो यह कार्यक्रम वसंत उत्सव यह एक उत्सव है। तो एक्चुअली यह उत्सव इसलिए कहा जाता है कि इसी दिन भगवान ब्रह्मा जो सृष्टि के निर्माता है उनके मुख से सरस्वती प्रकट हुई थी। सरस्वती विद्या की देवी है तथा इसी दिन सिखों में 10वें गुरु उनका भी आज विवाह संपन्न हुआ था। इसी प्रकार से एक और आज के पाकिस्तान के जो लाहौर में वहाँ पर एक बड़ी घटना घटी थी। तो उस संदर्भ में और इस यहाँ से जो ऋतु परिवर्तन होता है तो पृथ्वी और अपना यानी रंग बिखेरती यानी फल फूल पौधे पशु ये सब फिर से री एनर्जेटिक होकर अपने कार्य में लग जाते हैं। तो इसलिए यह वसंत उत्सव मनाया जाता है। यह सेलिब्रेशन है। धन्यवाद। స్టేట్లో వసంతోత్సవం అనే ప్రోగ్రామ్ తెలంగాణ స్టేట్లో ఫస్ట్ టైం చేస్తున్నాము. చాలా గ్రాండ్గా అయింది. ఇది మొత్తం త్రూఅవుట్ ద కంట్రీ ఈరోజు అవుతున్న ప్రోగ్రాము. ఇక్కడ అన్ని డిస్ట్రిక్ట్లు అన్ని కలిసి ఇక్కడ ఇందిరా పార్క్లో జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. మొదటిసారిగా తెలంగాణ స్టేట్లో ఫస్ట్ టైం జరిగింది. ఇప్పటి నుంచి స్టార్ట్ ప్రతి